కీడు ఏ విధంగా వస్తుంది ఒక వ్యక్తికి అంటే, కీడు ఏ విధంగా వస్తుందో కుటుంబానికంటే, హృదయాన్ని కఠినపరుచుకొనుట ద్వారా కీడు వస్తుంది. కీడు అనగా నష్టం, అవమానం, ఆర్థికమైన ఇబ్బందులు, కరువులు, కాటకాలు, మరణాలు చాలా చాలా చెప్పుకోవచ్చు. ఇలా గమనించండి. ఎవరైతే తమ హృదయాన్ని కఠినపరుచుకుంటారో వాక్యం తెలియపరుస్తుంది, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడునని వాక్యం రాయబడింది. కీడు వస్తుంది. దేని ద్వారా కీడు? నీ హృదయాన్ని కఠినపరుచుకున్నట ద్వారానే కీడు. ఎందుకంటే దేవుడు మనకు రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇచ్చాడు. అవును కదా? దేవుడు రాతి గుండెని తీసేసి, రాతి స్వభావాన్ని తీసేసి మనకి మాంసపు గుండెని ఇచ్చాడు. మన హృదయం కఠినంగా ఉండకూడదు అనగా మెత్తని హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లోబడే హృదయాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. రాతి గుండెని తీసేశాడు. కరుడు కట్టుకోబడిన హృదయాన్ని తీసేశాడు. కఠినమైన హృదయాన్ని తీసేసి తన బిడ్డలకి దేవుడు ఏమిస్తాడు అంటే మెత్తని హృదయాన్ని ఇస్తాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే రాతి గుండెని మళ్ళీ తీసేసి మాంసపు గుండెని ఇచ్చాడు. అవును కదా? ఇశ్రాయేలు ప్రజలకు కూడా రాతి గుండెని మీరు తీసేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తానని చెప్పాడు కదా. అదేవిధంగా మనకు కూడా కఠినమైన హృదయాన్ని తీసేసి ఆయన మాంసపు హృదయాన్ని గుండెని ఇచ్చున్నాడు. ఆ విధంగా మనం కొనసాగాలి. ఎందుకు అంటే మనం ఆలోచన చేస్తే రాతి నేలన విత్తనం ఫలించదో. రాతి నేలన అనగా హృదయం కఠినంగా ఉంటే వాక్యం ఫలించదో. రాతి నేలన వేసిన విత్తనము గమనించండి, అది మొలవదు. గమనించండి, అది ఎదగదు, అది ఫలింపదు. రాతి నేల వేసిన విత్తనం మొలవదు, అది ఎదగదు, అది ఫలింపులేక రాదు. గమనించండి. అవును కదా? అందుకే మరి మెత్తని హృదయాన్ని మనకి ఇచ్చున్నాడు. ఎవరైతే మెత్తని హృదయం కలిగి ఉంటారో వాక్యం అనే విత్తనం వారిలో పడ్డప్పుడు, వాళ్ళ హృదయంలో పడ్డప్పుడు, హృదయం అనే నేలలో పడ్డప్పుడు ఆ వాక్యము మొలిసి, ఆ వాక్యము ఎదిగి, ఆ వాక్యము ద్వారా ఫలింపులేకి వస్తారు. పిల్లరా గమనించండి.